అనాలజీ ఈరోజు టాపిక్. అనాలజీలో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి వర్డ్ అనాలజీ, నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనాలజీ, నెంబర్ లెటర్ అనాలజీ. ఈ 4 టాపిక్స్ మీద మీకు నేర్చుకుంటే అనాలజీ టాపిక్ మొత్తం మీకు వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వర్డ్ అనాలజీ. వర్డ్ అనాలజీ అంటే ఏంటిదంటే పేర్ ఆఫ్ వర్డ్స్, ఒక 2 పేర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి వీటి మధ్యలో రిలేషన్షిప్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకొక దానికి ఏమొస్తుంది అలా అని సినానిమ్స్ ఇస్తారు, లేకపోతే యాంటోనిమ్స్ ఇస్తారు, అపోజిట్ వర్డ్స్ ఇస్తారు, లేకపోతే వీటి మధ్యలో ఉన్న కనెక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెంపరేచర్, థర్మామీటర్. హ్యూమిడిటీకి ఏమొస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు టెంపరేచర్ అంటే ఏంటిది? ఈరోజు వేడిగా ఉంది, లేకపోతే ఈరోజు చల్లగా ఉంది అని అంటాం. దాన్ని మనం టెంపరేచర్ అంటాం. టెంపరేచర్ని కొలవడానికి మనం థర్మామీటర్ని యూజ్ చేస్తాం. అలానే హ్యూమిడిటీని కొలవడానికి ఏం యూజ్ చేస్తాం? ఫస్ట్ కొలవడానికి అంటే ఏంటిది? మెజర్ చేయడానికి. ఫస్ట్ అసలు హ్యూమిడిటీ అంటే ఏంటిది? హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ ఆర్ అట్మాస్ఫియర్. అంటే ఏంటిది? వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది. దాన్ని కొలవడానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పెక్ట్రోమీటర్. స్పెక్ట్రోమీటర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం? లైట్ వేవ్ లెంత్ కోసం యూజ్ చేస్తాం. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకు అవసరం లేదు. సింగిల్ వర్డ్ లైట్ గురించి ఉంటుంది స్పెక్ట్రోమీటర్. హ్యూమిడిటీ అంటే ఏంటిది? వాటర్ వేపర్ గురించి. నెక్స్ట్ సీసోమీటర్. సీసోమీటర్ అంటే ఏంటిది? ఎర్త్ క్వేక్. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓసోమీటర్. ఓసోమీటర్ అంటే ఏంటిది? ఓసోమీటర్ అనేది ఆస్మెటిక్ సొల్యూషన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది అసలు మనకు అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హైడ్రోమీటర్. మనం ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అసలు హైడ్రోమీటర్ అంటే ఏంటిదంటే అది ఏం చేస్తుందంటే వాటర్ వేపర్ని మెజర్ చేస్తుంది. ఓకేనా. హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇక్కడ ఎయిర్లో. ఈ హైడ్రోమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది వాటర్ వేపర్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్స్, క్యాండిల్, పేపర్కి ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వ్యాక్స్ అంటే ఏంటిది? వ్యాక్స్కి క్యాండిల్కి అసలు ఏం రిలేషన్ ఉంటుంది? వ్యాక్స్తోని క్యాండిల్ అనేది తయారు చేస్తారు. ఓకేనా. వ్యాక్స్తోని క్యాండిల్ అనేది తయారు చేస్తారు. అలాగే మరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పల్పు తోటి పేపర్ అనేది తయారు చేస్తారు. పల్పు తోటి పేపర్ తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓషియన్, వాటర్, గ్యాలరీకి ఏమొస్తుంది? ఓషియన్ అనేది వాటర్కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఓషన్లో ఉండేటి ఏంటి? వాటరే కదా. సో గ్యాలరీలో ఏముంటుంది? ఫస్ట్ కూలింగ్. కూలింగ్ అంటే ఏంటిది? కూలింగ్ అంటే ఏంటిది? చల్లగా అవుతుంది అన్నట్టు. సో దీనికి గ్యాలరీకి ఏం రిలేషన్ లేదు. కేవ్ అంటే ఏంటిది? ఇది తప్పు. కూలింగ్ తప్పు. ఐస్. గ్యాలరీలో మనకు ఉండేది ఏంటిది? ఐస్. ఓకేనా. ఓషన్లో ఉండేటిది వాటర్ అయినప్పుడు గ్యాలరీలో ఉండేటిది ఐస్. మౌంటైన్స్ ఉండేవి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బుక్ చాప్టర్. బుక్ చాప్టర్ అంటే ఏంటిది? ఒక బుక్లో మనకు చాప్టర్స్ అనేవి ఉంటాయి. అవి 2 కనెక్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? పెన్, పెన్సిల్. ఇప్పుడు పెన్ వేరు, పెన్సిల్ వేరు. ఇదేమో కనెక్టెడ్గా ఉంది, కనెక్షన్గా ఉంది. ఇదేంటిది? సపరేటెడ్గా ఉంది. సో ఆప్షన్ ఏ తప్పు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్. కంప్యూటర్ వేరు, క్యాలిక్యులేటర్ వేరు. నెక్స్ట్ మొబైల్, ల్యాండ్లైన్. మొబైల్ వేరు, ల్యాండ్లైన్ వేరు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌస్ రూమ్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు బుక్లోనే చాప్టర్స్ ఉంటాయి, ఎలాగో హౌస్లోనే కదా రూమ్స్ ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒకటన్నా వస్తుంది కంపల్సరీ. డూమ్ డే డూమ్ అయింది, హైయెస్ట్ హై అయింది. మరి మాస్టర్కి ఏమొస్తుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిఓఓఎం ఉంది, డూమ్. మళ్ళీ ఇక్కడ డూమ్ వచ్చింది. ఇక్కడ హై ఉంది, హైయెస్ట్ రాలేదు, ఇక్కడ హై వచ్చింది. సో ఇక్కడ సేమ్, ఇక్కడ ఇక్కడ లాస్ట్ రాలేవు. అలాగే ఇక్కడ ఎంఏఎస్టీ వస్తుందంటే మాస్టర్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎంఏఎస్టీ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టైప్ 2 వచ్చేసి ఆల్ఫాబెట్ అనాలజీ. ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏంటిదంటే మనకు ఒకవేళ ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ 26 ఆల్ఫాబెట్స్లో ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ వస్తుంది అనేది మనకి కొంచెం ఐడియా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ హెచ్సిఎంకి ఈ ఎఫ్ఏకే ఎలా వచ్చిందో ఫైన్ చేసి ఎస్జిడికి ఏమొస్తుందని మనం ఫైన్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. హెచ్సిఎం ఎఫ్ఏకే. మనకి హెచ్కి నెంబర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. సికి నెంబర్ ఎంత వస్తుంది? 3. ఎంకి 13 వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్. ఎఫ్కి ఎంత వస్తుంది? ఎఫ్కి 6 వస్తుంది. ఏకి 1 నెంబర్స్.
నేను ఫస్ట్ చెప్పాను కదా నెంబర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 8, ఇక్కడ 3, ఇక్కడ 13 ఉంది. ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ 1, ఇక్కడ 11. సో ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ హెచ్‌కి, ఎఫ్‌కి 2 డిఫరెన్స్ ఉంది. అంటే -2లో ఉంది. సేమ్ ఇక్కడ సికి, ఏకి కూడా -2లో ఉంది. సేమ్ ఎంకి కూడా -2లో ఉంది. యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నెక్స్ట్ ఎస్, జీడీకి కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఫస్ట్ ఎస్ది నెంబర్ ఎంత? ఎస్ది నెంబర్ ఎంత? 19. 19 - 2. 19 - 2 చేస్తే ఎంత వస్తుంది మనకు? క్యూ వస్తుంది. ఓకేనా? 19 - 2 చేస్తే క్యూ వస్తుంది. ఇప్పుడు జీది నెంబర్ ఎంత? జీది 7. 7 - 2 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5కి లెటర్ ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ డీది నెంబర్ ఎంత? డీది నెంబర్ వచ్చేసి 4. దీనికి డీకి -2 చేస్తే ఏమొస్తుంది? మనకు బి వస్తుంది. ఓకేనా? క్యూఈబి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ఉంది. ఇక్కడ టీఈకేఆర్ఏఎం వచ్చింది. ఇక్కడ ఎస్ఏటియుఆర్ఏఎన్ వచ్చింది. దీనికి ఏమొస్తుందో ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకు రివర్స్లో ఇచ్చింది చూడండి. టీ వచ్చింది లాస్ట్కి, తర్వాత ఈ వచ్చింది. నేను ఇక్కడ రాస్తాను చూడండి. MARKET. ఇది ఎలా వచ్చిందంటే నెంబర్స్ పెట్టుకుందాం. 1 2 3 4 5 6 సేమ్ యాజ్ ఈజ్. ఫస్ట్ టీ వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, తర్వాత కే, తర్వాత ఆర్ఏఎం యాజ్ ఈజ్ TEKRAM. ఓకేనా? సేమ్ ఇప్పుడు దీనికి కూడా SATURN ఇదే కదా. 1 2 3 4 5 6 కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి రాస్తున్నాం. సో ఫస్ట్ ఏమొస్తుంది? ఎన్, తర్వాత RUTAS. ఆప్షన్స్లలో చూద్దాం. NRUTAS. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. AB ఈజ్ టు ZY, ZY ఈజ్ టు CD. సో ఇప్పుడు దీనికి ఏమొచ్చి ఉండాలి? ఇక్కడైతే మనకు డైరెక్ట్ రివర్స్లో ఇచ్చేసిండు. సో ఇక్కడ మనకు దేనికి ఏమొస్తుంది మనం థింక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి. ఏకి అపోజిట్ లెటర్ ఏమొస్తుంది? అపోజిట్ లెటర్ ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వైకి అపోజిట్ లెటర్ ఏమొస్తుంది? బీకి అపోజిట్ లెటర్ వై వస్తుంది. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కదా. 26 ఉంటే మనం అవనేవి అన్నీ రాసుకుంటూ రావాలి. ఇట్లా ఏబిసి ఇట్లా రాసినప్పుడు మనకి ఏకి జెడ్ వస్తుంది, బీకి వై వస్తుంది. అలా నేను చెప్తున్నా. ఇప్పుడు యాజ్ టీజ్ సికి డీకి అపోజిట్ లెటర్ ఏమొస్తుంది? సికి అపోజిట్ లెటర్ వచ్చేసి ఎక్స్. ఓకేనా? సికి అపోజిట్ లెటర్ అనేది ఎక్స్ వస్తుంది. డీకి అపోజిట్ లెటర్ డబ్ల్యూ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి నెంబర్ అనాలజీ. ఇంతకుముందు మనం నేర్చుకుంది లెటర్ అనాలజీ, ఇప్పుడు నెంబర్ అనాలజీ. ఇప్పుడు నెంబర్ అనాలజీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్స్ ఇస్తారు. నెంబర్ అనాలజీ అంటే నెంబర్స్. 8:56:9. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 7 56 వస్తుంది. అలానే ఇక్కడ కూడా సేమ్ 9 7 ఎంత వస్తుంది? 9 7 63 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. 8:63:9. ఇప్పుడు దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు 63 అనేది దేనిలో పోతుంది? మనం ఫస్ట్ ఆలోచించాలి ఏది ఎందులో పోతుంది అనేది. మనకు 8² అనేది ఎంత వస్తుంది? 8² వచ్చేసి 64 వస్తుంది. సో 64లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే మనకు 63 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 9² ఎంత వస్తుంది? 9² వచ్చేసి 81 వస్తుంది. 81 - 1 చేస్తే 80 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 8:49. ఇప్పుడు మనకు 49 అనేది ఏ స్క్వేర్లో వస్తుంది? 7² వస్తుంది. 7²కి 49 వస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. దీనికన్నా ఒకటి తక్కువ తీసుకుంటే మనకు 49 వచ్చింది కదా. ఇప్పుడు 9 అంటే 8² ఎంత వస్తుంది? 64. సో ఇది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ 210 ఉంది. 14కి రాదు. నెక్స్ట్ ఇక్కడ 170, 13కి రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. సో 12 అంటే 11 తీసుకుందాం. 11² ఇస్ 121. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెటర్ నెంబర్ అనాలజీ. ఇది టైప్ 4. నేను చెప్పాను కదా మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ నేర్చుకుంటే మీకు అనాలజీ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు టైప్ 4. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది? న్యూస్ 14 5 23 19 ఉంది. మరి పేపర్కి ఏమొస్తుంది? మనకు
సో, ఇది క్వెషన్ సాల్వ్ చేయాలంటే మనకు లెటర్‌కి నంబర్స్ ఏమొస్తాయనేది తెలవాలి. ఎన్‌కి ఏమొస్తుంది 14 వస్తుంది నంబర్. ఈకి 5, డబ్ల్యూకి 23 వస్తుంది. ఎస్‌కి 19 అలాగే మరి పేపర్‌కి ఏమొస్తుంది? పేపర్‌కి 16 వస్తుంది. ఏకి 1, పేపర్‌కి 16, పీకి 16, ఈకి 5, ఆర్‌కి 12 వస్తుందా? ఆర్‌కి 12 రాదు. ఆర్‌కి 18 వస్తుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఇండియాకి 95491 వచ్చింది. బట్ ఢిల్లీకి ఏమొస్తది? ఫస్ట్ ఈ ఇండియాకి ఎలా వచ్చిందో మనం ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి 5 నెంబర్ ఎంత? 9. ఓకే. 9 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎనిమిది నెంబర్ ఎంత? ఎనిమిది యాక్చువల్‌గా వచ్చేసి 14 బట్ ఇక్కడ 5 వచ్చింది. మనకు డీకి ఏమొస్తుంది? డీకి 4 వస్తుంది. డీకి 4 వస్తుంది నెంబర్. సో, ఇది 4 వచ్చింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఐకి ఏమొస్తుంది? ఐకి వచ్చేసి 9 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఇది 9 ఓకేనా? ఏకి ఏమొస్తుంది? 1. ఇప్పుడు మనకు మొత్తం యాజ్ ఇట్ ఈస్ అన్నీ కరెక్టే ఉన్నాయి. 9, 4, 9, 1. బట్ ఇక్కడ 5 వచ్చింది. సో, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అన్ని సింగిల్ డిజిట్‌కి తీసుకున్నారు. సో, 1 + 4 ఎంత అవుతుంది? 5. సో, మనకు ఆన్సర్ అలా 95491 వచ్చింది. ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఇంకొక దానికి అప్లై చేద్దాం. మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఢిల్లీ. డీకి మనకు నెంబర్ ఎంత వస్తుంది? 4. సో, 4 వస్తుంది. నెక్స్ట్ ఈ. ఈ అంటే ఇది 5. ఎల్‌కి ఎంత వస్తుంది? ఎల్‌ది నెంబరింగ్ వచ్చేసి 12. 12 అంటే ఇక్కడ మనకు 14ని 2 నెంబర్స్‌ని యాడ్ చేస్తే 5 వచ్చింది కదా! యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 1 + 2 ఎంత వస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ హెచ్. హెచ్‌కి ఎంత వస్తుంది? 8. ఓకే. ఇక్కడ 8 వచ్చింది. ఐకి 9. సో, మన ఆన్సర్ ఏంటిది? 45389. 45389. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ చూడంగానే కొంచెం టఫ్ అనిపించింది. అవి ఎలా వచ్చాయా అని. సో, చేసినాక ఈజీ అయింది. ప్రాక్టీస్ ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? XMAE 16 అయింది. VTNG ఏమవుతుంది? సో, ఫస్ట్ అయితే మనం సమ్ చేద్దాం. XMAE ఫస్ట్ ఎక్స్‌కి ఏమొస్తుంది? ఎక్స్ నెంబరింగ్ ఎంత? 24. ఎంకి ఎంత వస్తుంది? 13. ఏకి 1 వస్తుంది. ఈకి 5 వస్తుంది. సో, ఇవన్నిటిని మనం యాడ్ చేద్దాం. ఓకేనా? 24 + 13, 1 + 5 6 వస్తుంది. నేను ఇవన్నిటిని యాడ్ చేస్తున్నా. 24 + 13 + 1 + 5 యాడ్ చేస్తే నాకు 43 వచ్చింది. ఓకేనా? బట్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 16 ఉంది. సో, 16 ఎలా వచ్చింది? సో, మనం ఇప్పుడు పైన 2 నెంబర్స్ ఉంటే మనం సమ్ చేసినాం కదా! అలానే ఇక్కడ కూడా సమ్ చేద్దాం. ఓకేనా? 4 + 2 6, 1 + 3 ఎంత అవుతుంది? 4, 1, 5 ఇవన్నిటిని యాడ్ చేద్దాం. 6 + 4 ఎంత? 10, 11, 11 + 5 16. ఓకే. మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది సమ్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ VTNG దీన్ని కూడా మనం చేద్దాం. వీకి ఎంత వస్తుంది? 22 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టీకి ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఎన్‌కి 14 వస్తుంది. జీది నెంబర్ వచ్చేసి 7. సో, యాజ్ ఇట్ ఈస్ 2 + 2 ఎంత అవుతుంది? 4. ఇది 2. 4 + 1 ఎంత అవుతుంది? 5, 7. ఇవన్నిటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 80. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థమైందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.